లార్డ్. ఈ డిసెంబర్ మాసం నెల ముగిసేంత వరకు నీ జీవితంలో ఒక అద్భుతం కావాలంటే ఏ నరుడు యొద్దకు, ఏ మనుషుని యొద్దకు, ఏ యొక్క బంధువర్గునికి నువ్వు వెళ్ళొద్దు, చేయి చాపొద్దు. దేవుడు అంటుండు ఈరోజు నీ మధ్యలో ఉన్న దేవుడు నిన్ను నిలబెడతానంటుండు. ఈరోజు నీకున్న కట్టులు, నీకున్న శాపమైన కార్యములు, నీ యొక్క దరిద్రతను అన్నీ కూడా పోవాలంటే ప్రభువు నీతో ఉండి నీ మధ్యలో ఉండి కార్యము చేయబోతుండు. అయితే నువ్వు మొట్టమొదటిగా చూడాల్సింది ఆయన నీ మధ్యలో ఉన్నాడని నువ్వు గ్రహించాలి. విన్న మట్టుకి విని ప్రభువు ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ఈరోజు నువ్వు అన్ని విధాలుగా అన్నీ చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోవడానికి, కుటుంబంలోని కష్టాలు తొలగిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు వింటున్నావా కానీ ప్రభువు నీ మధ్య ఉన్నాడని మర్చిపోతున్నావు. ఎవడు ఏదో చేస్తాడని నువ్వు ఎదురు చూడవద్దు. నీ కన్నీరు తీర్చేవాడు నీ మధ్య ఉన్నాడు. నిన్ను బలపరిచేవాడు నీ మధ్య ఉన్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నీ మధ్య ఉన్నాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టే దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఇన్ని చేస్తున్న దేవుణ్ణి నువ్వు గుర్తెరగపోవడానికి కారణం ఏంటంటే నీ కన్నులతో నీ దేవుణ్ణి చూడలేకపోవడమే. కాబట్టి నీ కనులతో నువ్వు ఎప్పుడైతే నీ దేవుని నా మధ్యలో ఉన్నాడని నువ్వు గ్రహించి ప్రభు తట్టు చూస్తావో, ప్రభు నీ కుటుంబాన్ని నిన్ను ఆనందముగా ఆశ్చర్యకరంగా ప్రభు ఈ యొక్క డిసెంబర్ మాసము ముగిసే లోపు నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తాం. ఆమేన్.